ఓటుకు కోట్ల కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ప్రత్యేక ప్యాకేజీ వస్తే గనక కమిషన్లు వస్తాయనే ఆశతో టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు ఆమె. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో పోరాడుతోంది ఒక్క వైఎస్ఆర్సీపీనేనని అన్నారు. ఖాళీ సమయాల్లో మీటింగులు పెట్టి కలరింగ్ ఇవ్వడం నాయకుడి లక్షణం కాదని, వైఎస్ జగన్ లాగా నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడేవాడే నిజమైన నాయకుడంటూ పవన్ కళ్యాణ్ కూడా రోజా చురకలంటించారు. ఈ రాష్ట్రం రాజధాని లేకుండా విడిపోవటం వల్ల మనం ఎంత నష్టపోయామో మనం అందరం కూడా కళ్ళారు. గతంలో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మరి స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ అంటే షాక్ కొట్టినట్టు ఎందుకు పారిపోతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక ప్యాకేజీలు వస్తే కమిషన్లు వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్లు దండుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీలు వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలుసుకొని కూడా వారికి ఉపయోగం ఉండదు కాబట్టి పట్టించుకోలేదనేది సత్యం. ఈరోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన హోదా కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రజలందరూ మరి యువతతో సహా, మహిళలతో సహా, రైతులతో సహా ప్రత్యేక హోదా రావాలి అన్న తర్వాత మేము కూడా పోరాడుతున్నాం అన్నట్టు ఏ విధంగా కలరింగ్లు ఇచ్చారో వాళ్ళ ఎంపీలు మనం చూసాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఓటుకు నోటు కేసు తిరగదోడి మరి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అనగానే మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అంటే తన కోసం, తన హోదా కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టడానికి ఆయన వెనుకాడడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు పుడతాయో తెలీదు, ఎప్పుడు అస్తమిస్తాయో తెలీదు. కానీ వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు, ఎప్పుడైతే షూటింగ్స్ లేకుండా సమయం ఉన్నప్పుడు మాత్రం ఒక మీటింగ్ పెట్టి దాని మీద మాట్లాడితే అన్ని ఛానల్స్ అది చాలా ముఖ్యమైన ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేస్తాయి. అదే సబ్జెక్టు 2.5 సంవత్సరాలుగా జగన్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం, మరి అందరి కోసం ఆయన పోరాడుతుంటే అది అసలు అవసరం లేని విషయంలాగా ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. కాబట్టి హోదా కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా మీరు అండగా నిలబడాలి. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా ఉద్యమానికి మీరు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడితే ఎవరికైనా సపోర్ట్ చేస్తామండి. అంతేగాని పబ్లిసిటీ కోసమో, లేదా ఎవరైతే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడింది, అన్ని యూనివర్సిటీలో కూడా దాని మీద అవగాహన సదస్సులు పెట్టి ఎంతో పోరాటం చేస్తుంటే ఆ యొక్క క్రెడిట్ని కొట్టేయడానికి 1-2 మీటింగ్లు ఈరోజు ప్రభుత్వం స్పాన్సర్ చేసి పెట్టించడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 15 రోజులుగా, నెలలుగా పర్మిషన్ అడిగితే పర్మిషన్లు ఇవ్వరు. ఇచ్చిన పర్మిషన్లు కూడా గుంటూరులో మీరు చూశారు, రేపు మీటింగ్ అనగా ముందు రోజు స్టేజీలు పీకేయటం. అలాంటిది రాత్రికి రాత్రి స్టేజ్ వెలిచి ఒక మీటింగ్ జరిగింది అంటే ప్రభుత్వం మద్దతు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మరి కొంతమందిని వాడుకుంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ చెప్పి చంద్రబాబు నాయుడు నన్ను సస్పెండ్ చేశాడు అనేది క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే పవన్ కళ్యాణ్ కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే గుంటూరులో ఏదైతే రైతులందరూ కూడా ఈ రాజధాని కోసం భూములు లాక్కుంటుంటే గొడవ చేస్తే అక్కడ వెళ్ళి పెరుగన్నం తిని ఏ విధంగా ఆవేశంగా మాట్లాడాడు, హైదరాబాద్కి వచ్చాక ఎలా చల్లారిపోయాడో మనం చూసాం. కాబట్టి ఒక నాయకుడు అనేవాడు ఎంతటి కష్టం వచ్చినా కూడా ప్రజల కోసం దాన్ని ఎదిరించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఓదార్పు యాత్రను చేయనీయకుండా ఎంత అడ్డుపడ్డారు. అది ఎదిరించి ఆయన ప్రజల పక్షాన నిలబడితే జైల్లో కూడా పెట్టి ఏ విధంగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. ఆయన ఈ రోజుటికి కూడా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని నాయకుడు అంటారు. అలా కాకుండా ప్యాకేజీల కోసం ఖాళీ సమయాల్లో పనిచేసే వాళ్ళని నాయకులని ఎవ్వరు కూడా అనరు. కాబట్టి నేను కూడా ఎంగిలి మెతుకుల కోసం కనుక తెలుగుదేశం పార్టీలో చేరుంటే, ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో 19 మంది 20 మంది వాళ్ళలాగా నేను వెళ్ళుంటే ఈరోజు నా కేసులన్నీ మాఫీ చేసి ఉంటారు, నాకు 25-30 కోట్లు ఇచ్చింటారు, ఇంకా మినిస్ట్రీలు ఇస్తామని చెప్పిన సంగతి మీకు తెలుసు. కాబట్టి ఎవరు ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రత్యేక ప్యాకేజీలు కావాలి, కానీ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి.
అంతేగాని విభజన చట్టంలో ఏదైతే ఉందో అది ఇవ్వటం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయ్యిందంటే వీళ్ళ రాజకీయాల వల్ల, రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరగటం వల్లే. కాబట్టి దీనికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించి ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిచే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా పోరాటం చేయాలి. మరి లేదా వారు ఇండివిజువల్గా చేయలేము అనుకుంటే జగన్ గారి పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం.